పక్కన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అన్ని ప్రాజెక్టులు వాళ్ళ 800 అడుగుల్లోనే ఉన్నాయి. పవర్ జనరేషన్ వాళ్ళు శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ఎప్పుడు మొదలు పెడతారు అని అంటే 796 అడుగులకు నీళ్లు వస్తానే పవర్ జనరేషన్ అటువైపు నుంచి మొదలు పెడతా ఉన్నారు. సో ఇంకా ఏ రకంగా నిండుతాయి, ఏ రకంగా ప్రాజెక్టులు బతుకుతాయి, ఏ రకంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరుకు నీళ్లు వస్తాయి అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తేనే మనసు కష్టం అనిపిస్తుంది. అందుకనే దీనికి పరిష్కారం చూపించాలి అని చెప్పి ఒకటే ఒక ఉద్దేశంతో 800 అడుగులు పక్కన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్న పంపులతో 800 అడుగుల్లో వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. అదే 800 అడుగుల్లో మనం కూడా 3 TMCలతో మన పంపులు కూడా మనం పెట్టే కార్యక్రమం చేస్తాం. అప్పుడు ఇద్దరం సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాం. వాళ్ళు 800 అడుగుల్లో ఉంటారు, మనము 800 అడుగుల్లో ఉంటాం. మన కేటాయించిన నీళ్ళు మనం తీసుకుంటాం, వాళ్ళ కేటాయించిన నీళ్ళు వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి నష్టం జరిగించే పరిస్థితి ఉండదు, ఎవరికి కష్టం జరిగించే పరిస్థితి ఉండదు. న్యాయం అన్నది సమానంగా ఒక తాటి మీదకి అనేది వచ్చే కార్యక్రమం జరుగుతుంది.